"నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? నిన్ను రావద్దని చెప్పాను కదా! మళ్ళీ అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదమ్మా వెళ్ళిపో" అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. "చెల్లెమ్మ" అని చెప్పేసి సత్యం అయితే పిలుస్తూ ఉంటాడు. "ఆ! అన్నయ్య బాగున్నారా?" అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మయితే పలకరిస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. "లోపలికి రాయమ్మా అక్కడే ఉన్నావేమి" అనేసరికి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళని చూసి రోహిణి వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక "ఏమమ్మా బాగున్నావా?" అనంటే అల్లుడు "బాగానే ఉన్నాను అన్నయ్య. అల్లుడు గారు బాగున్నారనంటే" అలానే ఉన్నాను అని చెప్పేసి ఎటకారంగా అంటూ ఉంటాడు బాలు. అలా బాలు అనేసరికి మీనా వాళ్ళ అమ్మ కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మీనా ఇతనికి ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది. మీనాని, అల్లుడిని దీపావళి పండగకి పిలవడానికి వచ్చానన్నయ్య అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి నాకు ఆ రోజు చాలా పనుంది నేను రాను అనైతే అనేస్తూ ఉంటాడు బాలు. అలా అనేసరికి నాకు అక్కడికి రావాలని లేదమ్మా నేను రాను అని చెప్పేసి మీనా అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి ఒకసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది మీనా వాళ్ళమ్మ. ఇక సత్యమైతే వాళ్ళిద్దరిని నేను పంపిస్తాను కదమ్మా! నువ్వేం కంగారు పడకు. వాళ్ళిద్దరూ దీపావళికి మీ ఇంటికి వస్తారులే అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. ఏంటి నాన్న నువ్వు అన్నీ అలా చెప్పేస్తున్నావు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక చాలా హ్యాపీగా ఉంటూ ఉంది మీనా వాళ్ళమ్మ. ప్రభావతి అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఈ ఏ మొఖం పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి అడుగు పెట్టడానికి వచ్చావు? నీ కూతురు చేసిన ఘనకార్యం చాలదని చెప్పేసి ఇంక నువ్వొచ్చావా? మీ ఇంటి నుంచి ఎవరో ఒకరు మా ఇంట్లో అడుగు పెడితే మా ఇంట్లో నుంచి మనశ్శాంతి బయటికి అడుగు పెడుతుంది తెలుసా? అని చెప్పేసి ప్రభావతి గట్టిగా అడుగుతూ ఉంటుంది. అయినా మీరు మీ దరిద్రాలన్నీ మా నెత్తిన రుద్దుతున్నారు. రుద్దేసి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి ప్రభావతి అయితే మీనా వాళ్ళ అమ్మని నానా మాటలు అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఆడిన మాటలకి. ఏమి అనలేక అలా చూస్తూ బాధపడుతుంది.